వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కావ్య వ్లాగ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇదైతే ఆదివారం మినీ వ్లాగ్ అండి. ఈరోజైతే మా ఆడపడుచునైతే ఇంటికి రమ్మన్నాను. మేము హౌస్ చేంజ్ అయిన తర్వాత మా వదిన అయితే రాలేదండి. ఇంక ఈరోజు అయితే ఆదివారం కదా, ఇంకా తనకి కూడా హాలిడే ఉంటుంది. ఇంక తననైతే రమ్మన్నాను. ఇక్కడ మార్నింగ్ అయితే టీ పెట్టేశానండి అందరికీ. ఇంకా రాగి జావ కూడా కాచేసాను. ఇంకా మా వారైతే ఖైమా అయితే తీసుకొచ్చారండి అత్తయ్య గారి కోసం. ఇంకా అందరికీ టీ అయితే ఇచ్చేసాను. ఇంకా జశ్వి పాప కూడా నిద్ర లేచింది మార్నింగే. ఇంకా మామయ్య గారు కూడా వచ్చేసారు. ఇక్కడ మా వారు పప్పాయ ముక్కలు అయితే కట్ చేసి మా అత్తయ్య గారికి మామయ్య గారికి అయితే ఇచ్చారండి. జశ్వి నిమ్మంటే ఇవ్వనని చెప్తుంది వాళ్ళ నానమ్మకి, వాళ్ళ తాతకైతే ఇచ్చింది. ఇంకా అందరూ టీ తాగిన తర్వాత రాగి జావ తాగేసి టిఫిన్స్ అయితే చేసేసారండి. ఇంకా పప్పాయ అయితే కట్ చేసి ఇచ్చాము. ఇంకా పప్పాయ తినేసి అత్తయ్య గారు అయితే పిల్లల్ని చూసుకున్నారండి. వాళ్ళిద్దరూ టిఫిన్ అయితే ఇంకా చేయలేదు, దోశ వేస్తే వద్దనేసారు ఇద్దరు కూడా. ఇంక ఇక్కడ పాలు చపాతీ అయితే చేసి ఇచ్చానండి మా చాతుకి చిన్నుకి. ఇంకా అదే తింటున్నారు కూర్చొని. బాగుంది, సూపర్ అని చెప్తున్నారు. జశ్వి డైరెక్ట్గా పాలు తాగదు, కానీ ఇలా చపాతీ చేసి పెడితే పాలల్లో వేసి తింటుందండి. ఇంక మేమైతే దోశలు వేసుకున్నానని చెప్పాను కదా, లాస్ట్లో ఇంకా నేను వేసుకున్నాను. ఇంకా ఫ్రాన్స్ కూడా తీసుకొచ్చారండి. ఇంకా ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టాను. ఫ్రాన్ ఎగ్ కర్రీ అయితే చేస్తాను. ఇంక ఇక్కడ ప్రాసెస్ ఏం చూపించట్లేదు. ఒక పక్కన ఫ్రాన్ కర్రీ అయితే అవుతుందండి, ఇంకొక పక్కన అయితే కైమా అయితే పెట్టాను కుక్కర్లో. ఇంకా ఇక్కడ ఏసీ వేసుకొని వీళ్ళు నలుగురు కూర్చొని మా జశ్వి కౌరులు చెప్తుంది, వింటున్నారు. ఇంక ఇక్కడ పూజా మందిరం అయితే నేను ఇంకా సర్దుకోలేదండి. వెనకాల చెద పట్టేసింది. ఇంకా మార్చేద్దామంటే అలా మనం పూజించిన మందిరం ఎవరికి ఇవ్వకూడదంట. ఇంకా అందుకని చెప్పి ప్లాస్టిక్ది ప్లేవుడ్ తీసుకొచ్చి మావయ్య గారు అయితే మేకులు కొట్టారు. ఇప్పుడైతే చాలా బాగుంది, సర్దేసుకున్నాను. ఇంకా మా వదిన అయితే మార్నింగ్ టిఫిన్ చేయడానికి అయితే రాలేదండి. ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే వచ్చింది, బయటకు వెళ్ళారంట. ఇంకా వంటలు కూడా అయిపోయినాయండి తను వచ్చేసరికి. ఈరోజు స్పెషల్స్ ఫ్రాన్స్ ఎగ్ కర్రీ అయితే చేశానండి. అందరికీ సరిపడేలా బిర్యానీ అయితే చేసేసాను. ఇంకా కీమా కర్రీ అయితే కూడా కంప్లీట్ అయిపోయిందండి. వంటలన్నీ అయిపోయినాయి. స్టవ్ అది నీట్గా క్లీన్ చేసేసి సింక్లో గిన్నెలన్నీ కూడా నీట్గా తోమేశానండి. ఇంకా అందరం కలిసి హాల్ పెద్దదండి, మంచిగా అందరం కూర్చొని భోజనం అయితే చేసేసాము. ఇంకా మా ఆడపడుచు అయితే ఫస్ట్ టైం కదా మా ఇంటికి వచ్చింది. ఇంకా స్వీట్ ఏదైనా చేయమని చెప్పానండి. సేమియా అయితే కాస్తుంది ఇక్కడ మా వదిన. నేను ఇంక ఈలోపు పూజా మందిరం సర్దుకుందామని చెప్పి ఫ్రెష్ అయిపోయి వచ్చానండి. ఈలోపు అయితే సేమియా చేస్తుంది. ఇంకా సేమియా కూడా అందరికీ ఈవినింగ్ స్నాక్ కింద ఇచ్చేసానండి. మా జశ్వి పాపకు కూడా మంచిగా నచ్చింది. వాళ్ళ అత్త చేసిన పాయసం మంచిగా తిన్నదండి. ఇంకా అందరూ కూడా తినేశారు. ఇంక ఇక్కడ మా వదినకైతే బొట్టు ఇస్తున్నాను. ఫస్ట్ టైం వచ్చింది కదా మా ఇంటికి, ఇంకా బొట్టు పెడుతున్నానండి. ఏదో పని ఉందని చెప్పి మా వదిన వెళ్ళిపోయింది. ఇంకా కొంతసేపు ఉండమంటే ఇంక ఇక్కడ తనైతే వెళ్ళిపోయిందండి. బొట్టు పెట్టిన తర్వాత ఇంకా జశ్వి అయితే వెళ్ళిపోతానని ఏడుస్తుంది. ఇంకా మా వారిని అయితే దింపమందండి. మావయ్య గారు అయితే పూజా మందిరంది చేస్తున్నారు. ఇంకా మా వారైతే దింపేశారు తీసుకొని వెళ్ళి. మావయ్య గారికి ట్యాబ్లెట్స్ తేవాలంట. ఇంకా మా వారైతే తీసుకొని వెళ్ళి దింపేసి మావయ్య గారికి అయితే ట్యాబ్లెట్స్ అయితే తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి. ఇంకా లోపలికి అయితే వచ్చేసి అందరికీ నేను టీ పెట్టేశాను. అందరం టీ అయితే తాగేసామండి. దేవుడి ఫోటోలు అయితే నీట్గా తుడిచేసి బొట్లు పెట్టేసి మంచిగా మందిరంలో ఈ విధంగా అయితే సర్దేసుకున్నానండి నేను నాకు తెలిసినట్టుగా. ఇంకా మా వదిన చేసిన పాయసం కూడా దేవుడి దగ్గర పెట్టేసి దీపారాధన అయితే ఏం చేయలేదండి. ఇంకా ఆ రోజు మరుసటి రోజు మండే కదా, ఇంకా అప్పుడు చేసుకుందామని చెప్పి ఇంకా నైట్ అయితే అందరూ కూడా డిన్నర్ అయితే చేసేసారు. ఇంకా వచ్చిన గిన్నెలన్నీ తోమేశాను. స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. ఎన్వి అయితే చేశాను కదండి, మరుసటి రోజు సోమవారం కదా, ఇంకా అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.